ఎవరి మతాన్ని వాళ్ళు పాటించాలి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి, అందులో తప్పే లేదు. కానీ మతం అన్నటువంటిది ఒక మత్తు మందు కాకూడదు, లేదంటే అది తీవ్రవాదానికి వేదిక కాకూడదు. నా మతాన్ని అంగీకరించిన వాళ్ళని చంపేస్తాను, లేదా నా మతాన్ని అంగీకరించినటువంటి దేశాలు మతం మారుస్తానంటే ప్రమాదం. ఇది ప్రస్తుతం ప్రపంచంలో జరిగేటువంటి అతిపెద్దదైనటువంటి సవాల్. అయితే ముస్లిం సామ్రాజ్యంగా ఉండేటటువంటి అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి దుబాయ్ మాత్రం ఈ బలవంతపు ఉగ్రవాదాన్ని అంగీకరించదు, అంటే మత తీవ్రవాదాన్ని అంగీకరించదు. మొన్ననే చెప్పుకున్న పాలస్తీనాకి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ నినాదం చేస్తే ఆ స్టూడెంట్ని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూస్తే ఏకంగా 53 మందిని అరెస్ట్ చేసింది దుబాయ్. ఎందుకయ్యా అంటే ముస్లిం బ్రదర్హుడ్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద సంస్థ, ప్రపంచవ్యాప్త మతరాజ్యం స్థాపించాలనుకుంటుంటే ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకు సంబంధించినటువంటి ఎఫిలియేషన్ ఉన్నటువంటి 53 మందిని అరెస్ట్ చేసింది. వీళ్ళందరినీ దుబాయ్ కోర్టులో ప్రవేశపెడితే దుబాయ్ కోర్టు వాళ్ళని తీవ్రవాదులుగానే గుర్తించింది. వాళ్ళని వేరే మత సంరక్షకుల కింద గుర్తించలేదు, తీవ్రవాదులుగానే గుర్తించింది. అట్లాగే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లైఫ్ ఇంప్రిజన్మెంటు, అట్లాగే ఫైన్స్, కొంతమందికి అప్రాక్సిమేట్లీ 5.5 మిలియన్ల దాకా దరమ్స్ పెనాల్టీలు వేసుకొచ్చింది. ఓవరాల్గా దుబాయ్ ప్రభుత్వం మాత్రం స్ట్రిక్ట్గా టెర్రరిజం మీదన ఉంటుంది. ఇట్లాగా అన్ని దేశాలు ఉంటే కనుక తీవ్రవాది అనేటటువంటి వాడు పుట్టడానికి భయపడతాడు, పెరగడానికి భయపడతాడు.